కేటీఆర్ గారు లొట్టపీసు కేసా అంతేనా? ఈ కార్ రేసుకు సంబంధించినటువంటి ఏసీబీ విచారణ జరుపుతున్నటువంటి అంశంలో అది లొట్టపీసు కేసుగా అభివర్ణించారు గతంలో కేటీఆర్ గారు. ఇప్పుడు కూడా నేను లై డిటెక్టర్ పరీక్షలకి నేను సిద్ధంగా ఉన్నాను, మీరు కావాలంటే పెట్టండి, నేను దాంట్లో పాల్గొంటే కూడా మీకు ఇంకా క్లారిటీ వస్తుందనేది రెండో అంశాన్ని కూడా తెలియజేశారు. దాంట్లో ఇంకో మూడో అంశాన్ని కూడా తెలియజేశారు. రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారు నన్ను అరెస్ట్ చేయరు అని కూడా చెప్పారు. అరెస్ట్ చేసే దమ్ము లేదని కూడా చెప్పారు. నన్ను అరెస్ట్ చేసేటువంటి దమ్ము కూడా లేదని చెప్పేశారు. 70 రోజుల తర్వాత తన మీద విచారణ చేపట్టడానికి ప్రాసిక్యూషన్కి అనుమతి ఇవ్వటం జరిగింది గవర్నర్ గారు. సరే, ఈ నేపథ్యంలో ఇన్వెస్టిగేషన్కి సంబంధించి జరుగుతూ ఉండిద్ది. నిన్న వచ్చింది, కానీ నిన్న మాట్లాడలేదు కేటీఆర్ గారు. ఏందబ్బా మాట్లాడలేదు అని అనుకున్నా, కరెక్ట్గా అనుకున్న కాసేపటికి ఈరోజు ఆఫ్టర్నూన్ మాట్లాడినట్టున్నారు. సరే, ఇప్పుడు కేసు విచారణ జరుగుతుంది. ఎప్పుడైనా కానీ కేసులో నిందితులుగా ఉన్నటువంటి వ్యక్తులు మాది తప్పు లేదనే అభిప్రాయంతో వాళ్ళ ఆర్గ్యుమెంట్స్ ఉంటాయి. ఏదైతే కేసుని ఇన్వెస్టిగేషన్ చేస్తున్నటువంటి వాళ్ళు ఈ కేసులో వీళ్ళ తప్పు ఉందనేటువంటి దాని మీదే చేస్తూ ఉంటారు. అంతేగాని కేసు పెట్టిన వెంటనే ఎస్ నాది తప్పు ఉందండి, నాదే తప్పు ఉంది అని ఎవరు చెప్పరు. ఈ కేసే కాదు, ఏ కేసులో కూడా జరగదు. ఈ కేసులో ఆయన తప్పు ఉందా లేదనేది ఇన్వెస్టిగేషన్లో తెలియదు. దీంట్లో అయితే వారు చెప్పింది కరెక్టా, వారు చెప్పింది కరెక్ట్ కాదా అనేటువంటిది ఇన్వెస్టిగేషన్ తెలిసింది. కానీ దీంట్లో నిబంధనలు ఉల్లంఘించారు అనేటువంటిది మాత్రం స్పష్టంగా కనపడుతుంది. డబ్బులు ఎక్కడికైతే బయటికి వెళ్ళినాయో అక్కడ నుంచి ఈయన అకౌంట్కి వచ్చేందా లేదా, లేకపోతే వాటిని ఫండ్స్ రూపంలో లేక బాండ్స్ రూపంలో బీఆర్ఎస్ పార్టీకి చేరిందా లేదా అనేది ఇన్వెస్టిగేషన్ అంశం. కానీ నిబంధనలు ఉల్లంఘించారనేటువంటిది స్పష్టం. దాన్ని ఎవరు చెప్పారు? అరవింద్ కుమార్ గారు కూడా చెప్పారు. కాబట్టి అంతవరకు ఇదైంది. సరే, అవినీతి అనే అంశంలో దాని ఆన్లైన్లో కాబట్టి ఎక్కడ అది తర్వాత జరిగింది. సరే, ఇప్పుడు కేసుకు సంబంధించి యాక్చువల్గా కేసు చిన్నది, పెద్ద కేసు కాదు. పెద్ద కేసు అంటే దాన్ని కొంచెం వేరేగా చూడాల్సినటువంటి అంశం. సరే, నిబంధనలు ఉల్లంఘించారంటే ఈ కార్ ఫార్ములా రేస్ ఆ రోజు ఇంపార్టెంట్. సరే, దానివల్ల బ్రాండ్ వచ్చింది, దానివల్ల కేటీఆర్ గారు కొంచెం పర్సనల్ ఇంట్రెస్ట్ ఉండొచ్చు, చేయటం వల్ల కొంచెం ఏదో అనిపించి చేసి ఉండొచ్చు. అంటే అప్పటికప్పుడు ఉన్నదండి, వెంటనే విత్ రావడంతో తప్పనిసరిగా స్టెప్ తీసుకోవాల్సి వస్తుంది. అంటే వెనక్కి తగ్గితే పరువు పోతుందేమో, వెనక బ్రాండ్ దెబ్బతింటుందో అని ఏదో వాళ్ళు ఇప్పుడు ఆ రోజున్న పొలిటికల్ ఈక్వేషన్స్లో కేటీఆర్ గారు అసలు ఇట్లా ఎందుకున్నారు? ఆ రోజు రాజు చక్రవర్తి వాళ్ళకంటే ఇంకా గొప్ప కదా ఆ రోజుల్లో. ఈరోజు అంటే అధికారంలో ఉన్నప్పుడు ప్రజలు లేదా చుట్టూతో ఉన్నటువంటి కేటీఆర్ గారు ఇప్పటికైనా తెలుసుకోవాలి, అధికారంలో ఉన్నప్పుడు ఎవరైతే వచ్చి భజనలు చేస్తూ ఉంటారో, మనల్ని ములగ చెట్టు ఎక్కిస్తూ ఉంటారో, ఎన్నికలు అయిపోయి మనం ఓడిపోయిన వెంటనే వాళ్ళు ఎవరూ కనపడరు. అందుకని ఎవరు ఏమి భజనలు చేసినా, ఎవరు ఇంద్రుడు చంద్రుడు అన్నా, ఎవరు చక్రవర్తి అన్నా అవి వాళ్ళకి దూరంగా ఉండి ప్రజలకు దగ్గరగా ఉండి వాస్తవాలకు దగ్గరగా ఉంటే ఖచ్చితంగా పొలిటికల్గా ఎక్కువ స్పేస్ తీసుకోవచ్చు. సరే, ఇవన్నీ జరుగుతుంటాయి, ఆయనకి ఏం తెలియదు కదా. ఇప్పుడు తెలిసి ఉండిద్ది 10 సంవత్సరాల అధికారం తర్వాత ఈ 2 సంవత్సరాల్లో నిన్నటి వరకు ఆయన చుట్టూతా తిరిగి భజనలు కొట్టినటువంటి వాళ్ళందరూ కూడా ఇప్పుడు ఎవరు కూడా కనపడటం లేదు అని అంటే, అసలు ఫోన్ చేస్తే ఫోన్ ఎత్తట్లేదు అని అంటే ఆయనకి తత్వం బోధపడి ఉండాలి. దాన్నేమి ఆయన యాంటీగా తీసుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకనంటే ఏ పార్టీ అయినా, ఎవరైనా, ఏ రాజకీయ నాయకుడైనా ఇది కామన్. సరే, అదొక సబ్జెక్ట్. సరే, అది వేరే అంశం. సరే, ఇప్పుడేంటంటే దీంట్లో సరే ఆయన ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టాడు, మాట్లాడాడు, సరే చెప్పాల్సింది చెప్పాడు. సరే, ఇంతకుముందు శ్రీధర్ బాబు గారు ఏమన్నారంటే ఆ ఇన్వెస్టిగేషన్ సంబంధించి వాళ్ళు ఏదైతే చట్ట ప్రకారంగా జరిగిందో చట్ట ప్రకారంగా తీసుకోమని చెప్పారు, జరిగిద్దని చెప్పారు. కానీ అరెస్ట్ చేస్తారా చెయ్యరా? విచారణ అయితే జరిగిద్ది, కానీ అరెస్ట్ చేస్తారా చెయ్యరా? అరెస్ట్ చేస్తే కాంగ్రెస్ పార్టీకి జరిగేటువంటి ప్లస్ ఏంటి, కాంగ్రెస్ పార్టీకి జరిగే డ్యామేజ్ ఏంటి, దీంట్లో బీఆర్ఎస్ పార్టీకి జరిగేటువంటి ప్రయోజనం ఏంటి, బీఆర్ఎస్ పార్టీకి జరిగే నష్టం ఏంటి? ఈ రెండింటి మధ్యలో ఉన్నటువంటి బీజేపీ అనుమతి ఇవ్వలేదు, బీజేపీ వాళ్ళు అనుమతిస్తే మేము ఎప్పుడు అరెస్ట్ చేసేవాళ్ళం అని చెప్పని కాంగ్రెస్ వాళ్ళు అన్నప్పుడు, కానీ బీజేపీ వాళ్ళు అనుమతి ఇచ్చే విధంగా యాక్చువల్గా ఇవన్నీ సంబంధం ఉండవు, కానీ పొలిటికల్గా అదే ఉంటుంది వాయిస్ సంబంధం వాళ్ళు ఇచ్చారు. కాబట్టి
ఇప్పుడు బీజేపీ వాళ్ళు దీంట్లో వాళ్ళ జరిగే ప్రయోజనం ఏంటి, దాంట్లో జరిగే నష్టం ఆల్రెడీ ఏంటి? బండి సంజయ్ గారు అన్నారు. ఆయన ఏమన్నాడు, మీరు మొన్నటి వరకు ఇవ్వలేదు మా మీద తప్పు చూపించారు, ఇప్పుడు ఇచ్చే మీరు ఎత్తి లోపలైన అంటున్నాడు. ఆయన మరి మామూలు అసలు అదొక దూకుడు వ్యవహారం, లోపలైన అంటున్నాడు. సరే, ఈ నేపథ్యంలో ఈ జరుగుతున్నటువంటి పొలిటికల్ ఈ ఫైట్లో ఏంటి అని అంటే, జనరల్గా ఎప్పుడైనా సరే రాజకీయాల్లో ఒక లీడర్ని కేసులు పెట్టినప్పుడు, అరెస్ట్ చేసినప్పుడు ఆ అపవాదం అయితే వస్తుంది. ఏది, అవినీతి పాల్పడ్డారని అపవాదం వస్తుంది. అదేవిధంగా ఆ పార్టీలో ఉన్నటువంటి శ్రేణులు కొంత ఐక్యతకి అది ఒక ప్లస్ అవుతుంది. లీడర్ ఇప్పుడు రాజకీయాల్లో ఇంతకుముందు అంటే జైల్లోకి వెళ్ళగానే అమ్మో జైల్లోకి వెళ్ళాడు అనేటువంటి భావన ఉండేది. కానీ ఇప్పుడు జైల్లోకి వెళ్ళి బయటికి రాగానే పెద్ద ఊరేగింపులతోటి, మేళ తాళాలతోటి జనం అందరూ వచ్చి ఏదో ప్రపంచ కప్పు సాధించినటువంటి విజేతను తీసుకొచ్చినట్టుగా జైల్లో నుంచి బయటకు వచ్చి తీసుకొస్తున్నారు. మరి ఇటువంటి పరిస్థితి అంటే ఇదన్నీ ఏంటంటే రాజకీయాల్లో అటువంటి పరిణామాలు ఉన్నాయి. సరే, అందుట్లో కొన్ని తప్పుడు కేసులు ఉండొచ్చు, కొన్ని నిజమైన కేసులు ఉండొచ్చు, కొన్ని వాస్తవమైన కేసులు ఉండొచ్చు, కొన్ని కావాలని పెట్టినటువంటి కేసులు ఉండొచ్చు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారికి కావాలని పెట్టిన కేసు అనేది అర్థమైపోయింది. ఇట్లా కొన్ని రకరకాలు ఉంటాయి. సరే, దీంట్లో ఫైనల్గా మరి కొంత బీఆర్ఎస్ పార్టీకి వ్యక్తిగతంగా కేటీఆర్ గారికి కొంత ప్లస్ అయింది. కానీ ఆయన చుట్టూతో ఎప్పుడైనా కానీ ఈ ముద్ర అయితే ఉంటుంది. కాంగ్రెస్ పార్టీకి జరిగేది ఏంటంటే, ఆల్రెడీ బీఆర్ఎస్ పార్టీ 3 రకాలుగా దెబ్బతినుంది. ఎన్ని రకాలుగా దెబ్బతినుంది? జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక, మొన్న లాస్ట్ టైం జరిగిన 2018లో ఓడిపోవటం, జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ఓడిపోవటం, అదేవిధంగా కుటుంబంలో అంతర్గతంగా కలహాలు నేపథ్యంలో వాళ్ళు లీడర్షిప్ కొంత కన్ఫ్యూజన్లో ఉంది. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ బలం పుంజుకొని మరింత ముందుకు వెళ్ళటానికి రేవంత్ రెడ్డి గారి నాయకత్వం చాలా బలంగా దూసుకు వెళ్ళటానికి కొంత ఉపయోగపడేటువంటి అవకాశం ఉంటుంది. ఖైరతాబాదు, అదేవిధంగా స్టేషన్ గణపూర్ ఎన్నికల నేపథ్యంలో కొంత ఆయనకి యాడ్ ఆన్ అయ్యే అవకాశం ఉంటుంది. బీజేపీ ఏంటంటే ఈ మధ్యలో అటైతే అటు చేశారనుకోండి, చేశారంటారు, చేయలేదు అనుకోండి, చూసారో చేయలేదు అని ఉంటారు. కాబట్టి బీజేపీ ఎప్పుడు సేఫ్ గేమ్ ఆడటానికి వాళ్ళకి ఎప్పుడు కూడా కొంత ఉండిద్ది. బట్ కానీ మన బీజేపీ యొక్క డిపాజిట్లు పోయిన తర్వాత పాపం వాళ్ళకి ఇప్పుడు ఏం చేయాలో కూడా కొంత కన్ఫ్యూజన్లో ఉన్నట్లుంటారు పాపం. కానీ వంశీ గారు, రేవంత్ రెడ్డి గారు అంత ధైర్యం చెయ్యరు, ఒకవేళ చేస్తే మళ్ళీ మీరు ఇందాక అన్నట్టు సానుభూతి వచ్చే అవకాశం ఉంటుందన్న నేపథ్యంలో అంత ధైర్యం చేయరు అని కూడా జనరల్గా రేవంత్ రెడ్డి గారిని గతంలో కేసీఆర్ గారు అరెస్ట్ చేసి లోపలేపించారండి. కనీసం కుమార్తె పెళ్ళి అనేటువంటి ఇది కూడా లేకుండా ఆయన్ని అరెస్ట్ చేయించి లోపలేపించారు. ఆ రోజు నుంచి రేవంత్ రెడ్డి గారి ఇమేజీ అలా పెరుగుతూ వచ్చింది. అది తెలియక చేసిన, తెలిసి చేసిన కేసీఆర్ గారు దాడి చేయాలనుకున్నారు. కానీ అక్కడి నుంచి ఆయన ఎదిగాడు. అది ఆ పరిస్థితిని మరలా ఇప్పుడు కేటీఆర్ గారిని లోపలేయటం వలన అది ఏ రకమైనటువంటి పరిస్థితులు వస్తాయి అనేటువంటి ఈక్వేషన్స్ని 1కి 4 సార్లు ఆలోచించడం అయితే జరిగింది. అందుకని ఆయన వెయ్యడు అని అంటే, ఆయన వెయ్యండి అంటున్నాడు. ఎవరు? కేటీఆర్ గారు నన్ను అరెస్ట్ వెయ్యండి అంటున్నాడు. ఎందుకు? వేస్తే కదా మైలేజ్ కోసం, అంటే ఇది లీడర్షిప్ అనేది తెచ్చేదానికోసం. సరే, ఎన్ని రాజకీయాలు బీజేపీ ఊరుకునేటట్టు లేదు కదండి. వాళ్ళిద్దరు కుమ్మక్క అయిపోయారు, ఆర్కే పాలన నడుస్తుంది అని చెప్పని కామెంట్స్ రేవంత్ అండ్ కేటీఆర్ ఆర్కే బ్రదర్స్ పాలన నడుస్తుంది అంటుంటారు. అట్లా ఉండిద్ది కానీ బట్ అవన్నీ ఉండకపోవచ్చు, బయట ఉంది సార్. సరే, ఇది ఒక అంశం. ఇక ఈ నేపథ్యంలోనే ఇదొక సబ్జెక్టు. ఇంకొక మంచి సబ్జెక్ట్ ఏంటంటే, ఈరోజు కేటీఆర్ గారు ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి, నా 64 కోట్ల సంగతి మీకెందుకు, నా 64 కోట్ల పంచాయతీ అసలు పక్కన పెట్టండి, అసలు మీరు 5 లక్షల కోట్ల కుంభకోణానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, అదేవిధంగా ఎవరైతే ఆయనకి అత్యంత ముఖ్యులైన ఏవి రెడ్డి గారు, వారితో పాటు వాళ్ళ బ్రదర్స్ తిరుపతి రెడ్డి గారు, కొండల రెడ్డి గారు, వీళ్ళు నలుగురు కలిసి ఒక స్కామ్ చేస్తున్నారు. ఇది చాలా 5 లక్షల కోట్ల వ్యవహారం అని చెప్పని, దాంట్లో 50,000 కోట్లు వీళ్ళు తినబోతున్నారు అనేది ఆయన చేసిన ఆరోపణ. అసలు ఈ 5 లక్షల కోట్లు అనగానే ఈ 64 కోట్ల సంగతి పక్కకు పోయిద్ది. 5 లక్షల కోట్లు ఎట్లా వచ్చేసిద్దాము, ఈ 64 సంగతి పక్కన పెట్టి 5 లక్షల కోట్ల అని అనుకుంటారు. ఆయన 5 లక్షల కోట్లు అనగానే నేను కూడా ఏదో 5 లక్షల కోట్లు అన్నారు అని చెప్పి వెంటనే గబగబా ఇప్పుడు రావడంతో అవన్నీ తీసి చూస్తే 5 లక్షల కోట్లు ఏంటయ్యా అని అంటే ఆశ్చర్యం కలిగేటువంటి అంశం. ఆయన చెప్పినటువంటి థీమ్ దాంట్లో ఒకటి, అసలు ఏదైతే హైదరాబాద్లో ఉన్నటువంటి
బాలానగర్, జీడిమెట్ల, సనత్ నగర్, ఉప్పల్, నాచారం, మౌలాలి, కుషాయిగూడ, కాటేదాన్, పటాచెరు, మేడ్చల్ వంటి చోట్ల పారిశ్రామిక వాడలు ఉన్నాయి. ఈ పారిశ్రామిక వాడలు ఏదైతే వీటిల్లో ఇవన్నీ కలిపి 9,292 ఎకరాలు. ఈ 9,292 ఎకరాల్లో రోడ్స్, ఇతర ఇన్ఫ్రాస్ట్రక్చర్, డ్రైనేజీ, లేకపోతే ఇతర అక్కడున్న పార్క్స్, లేకపోతే ఇవన్నీ పాను 4,740 ఎకరాలు ల్యాండ్. ఈ 4,740 ఎకరాల్లో పరిశ్రమలు ఉండేవి. ఇవన్నీ ఇప్పుడు 50-60 సంవత్సరాల క్రితం ఆ రోజు పారిశ్రామిక అభివృద్ధి కోసం ఆ రోజు ఇది ఊరు చివరగా అని భావించి అప్పట్లో వీళ్ళకి ల్యాండ్స్ అలాట్మెంట్ చేశారు. ల్యాండ్స్ అలాట్మెంట్ చేస్తే ఆ రోజుల్లో వీళ్ళందరూ కొనుక్కున్నారు ల్యాండ్స్. ఆ రోజుల్లో ఉన్న రేటు ధర ఎంత ఉండేది? ఆ రోజు ఒక 3,000, 5,000, 10,000, 50 సంవత్సరాల క్రితం అంతకంటే ఎక్కువ ఉండకపోవచ్చు కదా. ఆ రకంగా వాళ్ళందరూ కూడా ఆ రోజు ఆ ఏరియాలో ల్యాండ్స్ కొనుగోలు చేయటం జరిగింది. ఆ కొనుగోలు చేసినటువంటి ల్యాండ్స్ని కిరణ్ కుమార్ రెడ్డి గారి టైంలో ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఈ పారిశ్రామిక ఈ పొల్యూషన్ ఇవన్నీ ఉంటున్నాయి కాబట్టి వీళ్ళందరూ కూడా ఔటర్ రింగ్ రోడ్ అవుట్ సైడ్కి వెళ్లాల్సిందిగా ఆయన ఒక జీవో చేసి వాటన్నిటిని కూడా ఓఆర్ఆర్ అవుట్ సైడ్కి తీసుకెళ్లే విధంగా కొంత ప్రణాళిక రూపొందించి అక్కడ కొన్ని పారిశ్రామిక క్యారిడార్లను ఏర్పాటు చేసి అక్కడ పంపించారు. సరే, ఇంతవరకు ఓకే. ఇప్పుడు ఇందుట్లో 4,740 ఎకరాలలో జరుగుతున్నటువంటి వాటిలో దాదాపుగా 50% అబోవ్ అసలు లేవు, అన్ని ఖాళీగా ఉన్నాయి. అంటే పరిశ్రమలు లేవు, వెళ్ళిపోవాల్సింది. సరే, ఈ నేపథ్యంలో ఇంకా అంతకంటే ఎక్కువ వెళ్ళిపోయినట్టుండే 30%, 20% ఉండుంటాయి, అది కూడా ఇబ్బంది లేనటువంటి. ఇప్పుడు ఈ 4,740 ఎకరాలని ఏంటి కన్వర్షన్ కింద చేసి వాటిలో 30% లేదా 50%, రేవంత్ రెడ్డి కేటీఆర్ గారు మాత్రం 30% అన్నారు. కాదంట, 30% ఒక స్కేలు, 50% ఒక స్కేల్ కిందగా వాళ్ళ కన్వర్షన్ చేసి వాళ్ళు కనుక ఆ డబ్బులు కడితే వాటిని గ్రూప్ హౌసింగ్కి కానీ, ఐటీకి కానీ, కమర్షియల్ బిల్డింగ్స్కి కానీ ఉపయోగించుకునే విధంగా వాళ్ళకి పర్మిషన్స్ ఇస్తామని చెప్పారు. ఏది ఈ 4,740 ఎకరాలకు సంబంధించిన దాంట్లో. మరి వాళ్ళు ఎవరైతే కొనుక్కున్నారో, ఎవరైతే హక్కుదారులు ఉన్నారో, అంటే వాళ్ళకి సేల్ డీడ్ ఉండిద్ది కదా, కొనుక్కున్నట్టుగా 50-60 సంవత్సరాలుగా వాళ్ళు హక్కుదారులు కదా, వాళ్ళకి ఇప్పుడు అక్కడ ఒక చదరపు గజం ₹1,00,000 ఉందనుకుందాం. ఈజీగా ₹1,00,000 ఉందనుకుందాం. కానీ అక్కడ మార్కెట్ వాల్యూ 30,000 ఉందనుకుందాం. 30,000 ఉందనుకుందాం. 30% అని అంటే సరే, అక్కడ ఉన్నటువంటి దాని ప్రకారంగా ఒక 6,000, 9,000 ఉండిద్ది. లేదు 50% అంటే 15,000 వరకు ఉండిద్ది. ఆ రకంగా ఇస్తే కన్వర్షన్ చేయటం జరిగిద్ది. మీరు ఆన్లైన్లో మీరు అప్లై చేసుకోండి, ఆన్లైన్లో అప్లై చేసుకుంటే మేము మీకు మీ పర్మిషన్ ఇవ్వటం జరిగిద్ది అని ఇటీవల జరిగినటువంటి కేబినెట్ సమావేశంలో హైదరాబాద్ ఇండస్ట్రియల్ ల్యాండ్స్ ట్రాన్స్ఫర్మేషన్ పాలసీ కింద కేబినెట్ ఆమోదం తెలియజేసింది 17వ తేదీన. కానీ ఇంతవరకు దానికి జీవో రాలేదు, కానీ ప్రొసీజరు ఇవ్వాలని నిర్ణయించారు. ఇది దేనికి అనుగుణంగా ఇచ్చారు? 2022-2023లో బీఆర్ఎస్ ప్రభుత్వం ఆ రోజు రిలీజ్ చేసినటువంటి క్యాబినెట్ అప్రూవల్తో రిలీజ్ చేసినటువంటి జీవోలకు అనుగుణంగా దీన్ని మార్పు చేర్పులు చేసి దీన్ని తీసుకొచ్చిన పరిస్థితి ఏర్పడింది. ఆ రోజు వాళ్ళు 100% పెట్టారు. అవి 100% వారు చెప్పిన దాంట్లో అజామాబాద్ సంబంధించినటువంటి ల్యాండ్స్ 100% ఏంటాయి అంటే అవి లీజుల్ ల్యాండ్స్, ఇవి ఓన్ ల్యాండ్స్. లీజుల్ ల్యాండ్స్, ఓన్ ల్యాండ్స్. లీజుల్ ల్యాండ్స్ ఏంటి? సంవత్సరానికి ₹1,00,000 కట్టొచ్చు, దాంతో సరిపోయింది. వాళ్ళు ఏదైతే 100% కడితే వీళ్ళు హక్కుదారులు అవుతారు. లీజుకు తీసుకున్న వాళ్ళు హక్కుదారులు అవుతారు. వీళ్ళు ఆల్రెడీ హక్కుదారులు. సరే, వీళ్ళు ఈ క్రమంలో 30%, 50% కట్టి వీళ్ళు దాన్ని కన్వర్షన్ చేసుకుంటారు. ఇది చిన్న లాజిక్, అంతకంటే ఏం లేదు. దీన్ని నాకు ఎందుకో డౌట్ వచ్చి నేను ఎమ్మటే బాలానగర్లో తెలిసినటువంటి ఒక ఇండస్ట్రీ మిత్రుడు ఉంటే ఆయనకు ఫోన్ చేసి అడిగితే ఆయన చెప్పాడు ఇదంతా. ఏమండి, మీరు అడిగింది బాగానే ఉంది వంశీ గారు, సరే ఇప్పుడు 4,740 ఎకరాలు అంటున్నారు కదా, మేము ఒక 2,000 మంది ఉంటాము, మేము ఈ 2,000 మందిని మేము 5 లక్షల కోట్లు కేటీఆర్ గారు చెప్పినట్టుగా మేము ఎంతెంత డబ్బులు సందాలు వేసుకొని, అదే సందాలు మేము ఎంతెంత కట్టలు కట్టి
ఈ 5 లక్షల కోట్లు తీసుకుపోయి ఇవ్వాలండి. అది ఎకరం ఎంత చూసినా ₹1,00,000 మార్కెట్ వాల్యూ వేసుకుంటే ఇవన్నీ కలిపినా కానీ ఎంత అవుతుంది? సరే వాళ్ళు చెప్పిన దాని ప్రకారం మరి మేము ఎకరానికి ఎంత ఇవ్వాలి? అప్పుడు అసలు ఏమైనా ఒక ఆరోపణ చేసినప్పుడు దానికి ఎంతో కొంత ఒక ఆలోచన ఉండాలి కదా, నిజాయితీ ఉండాలి, కొంచెం మేము నమ్మేట్టు ఉండాలిగా. అరే నేనైనా పక్కనోడికి ఒరే నాయన నువ్వేమైనా ఇస్తున్నావా ఏంటి అని అడిగితే అవునండి నేను ఇస్తున్నాను అవకాశం ఉందని చెప్పేది. మా 4,740 ఎకరాలకి మేము 5 లక్షల కోట్లను వసూలు చేసి ఒక 2,000 మంది వ్యాపారస్తులను ఇవ్వటం సాధ్యమైద్దా? సరే 50,000 కోట్లైనా వసూలు చేసి ఇవ్వటం సాధ్యమైద్దా? స్కాము అని అంటే ఇది ఇండస్ట్రీకి సంబంధించినటువంటి ఇంతమంది లబ్ధిదారులు మాకు ఈ పాలసీ అయితేనే మేము డబ్బులు కట్టి మేము కన్వర్షన్ చేసుకొని అక్కడ దాన్ని మేము వేరే డెవలప్మెంట్కి ఇవ్వడానికి ఉపయోగపడుద్ది. అంతేగాని వాళ్ళు 100కి 100% అంటే మేము ఎందుకు కడతామండి, మాకేం అవసరం. అందుకని గతంలో చేస్తే కూడా అందుకు ఆగిపోయింది. ఇది కొంచెం ఆకాశానికి భూమికి మధ్యలో అంత గ్యాప్ ఉందండి. వాస్తవానికి అవాస్తవానికి మధ్య అంత గ్యాప్ ఉందని పాప అతను చెప్పే ప్రయత్నం చేశాడు. కాకపోతే ఇది సమస్య ఏందయ్యా అంటే 64 కోట్లకు వచ్చినటువంటి సమస్య 5 లక్షల కోట్లకి లింక్ అయింది. అట్లా లింక్ అవటం ద్వారా దాన్ని అలా వెలిగించారు. దానికోసం ఫైట్ చేస్తామనే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. కానీ ఎప్పుడైనా ఇంత పెద్ద దీంట్లో జరగకపోవచ్చామని అని అనిపిస్తూ ఉంది. సరే సబ్ రిజిస్టర్ వాల్యూ లేకపోతే ఇందులో రకరకాలుగా ఇవన్నీ ఉన్నాయి. సరే ఇప్పుడు ఈయన చేసిన ఆరోపణ అనేది అవాస్తవం అనేది కూడా ఇప్పుడు శ్రీధరబాబు గారు చెప్పారు, దానికి క్లారిటీ ఇచ్చారు. మీకు అన్నీ తెలుసు, ఫ్రీ లీజుడ్ ల్యాండ్కి అట్లాగే ఫ్రీ హోల్డ్ భూమికి మీకు రెండింటికి వాస్తవాలు తెలిసి కూడా 10 సంవత్సరాలు మంత్రిగా ఉండి మీరు కావాలని ఇలాంటి ఆరోపణలు చేస్తున్నారు. మీ దగ్గర నిజంగా వాస్తవాల ఆధారాలు ఉంటే చూపించండి, మేము చర్యలు తీసుకుంటామని చెప్పని అన్నారు. మరి అంటే పొలిటికల్గా ఆయన ఎవరి మీద ఆరోపణ చేశారు? ఏవి రెడ్డి గారి మీద ఆరోపణ చేశారు. ఎవరు? కేటీఆర్ గారు. కేటీఆర్ గారికి ఏవి రెడ్డి గారు ఒకప్పుడు బాగా సన్నిహితులు, ఇప్పుడు రేవంత్ రెడ్డి గారి సన్నిహితులు అనుకోండి. మరి అప్పుడేమన్నా అలా, ఇప్పుడేమన్నా ఇలా. అంటే రాజకీయంగా మనతో ఉంటే ఒక రకంగా, అవతల వాళ్ళతో ఉంటే ఒక రకంగా అన్నటువంటి అభిప్రాయం ఇచ్చేశారు. ఇది ఇండస్ట్రీ సర్కిల్ ఎవరిని అడిగినా ఏంది అంటే ఎవరికైనా అర్థమైపోయింది. పెద్దగా దాని గురించి రీసెర్చ్ చేయాల్సిన అవసరం లేదు. నేను 5 లక్షల కోట్ల స్కామ్ అని అంటే వామ్మో 5 లక్షల కోట్లు ఒక బడ్జెట్ కదండి, అసలు ఒక పెద్ద బడ్జెట్ కదా, అసలు ఏందని ఆయన అని చెప్పని గబగబా ఎంక్వైరీ చేశాం. కేటీఆర్ గారు బైట్స్ ఉన్నాయి సార్, అరెస్ట్ చేసుకోండి అనేది దీని మీద శ్రీధర్ బాబు గారు. ఎస్ బైట్స్ ప్లీజ్. నేను ఇప్పటికీ 100 సార్లు చెప్పాను ఆయుష్, మళ్ళీ నేను చెప్పను. ఇక చెప్తే కూడా బాగుండదు. మళ్ళీ మీరు నాకు తెలిసి మీరు ఏం చేస్తారో, చాలా మంది ఇక్కడ ఉండే మీడియా సంస్థలు ఎట్లయిపోయినాయి అంటే ముఖ్యమంత్రి గారిని పాపం మీ అందరూ అన్నట్లు కొందరు రక్షణ కవచంలా కాపాడుతున్నారు. వాళ్ళకి అనవసరంగా ఇప్పుడు నేను దీని మీద ఎక్కువ మాట్లాడితే అది రాస్తారు, దీన్ని రాయారు. నాకు తెలుసు చట్టం తన పని తాను చేసుకుపోతుంది. నేను ఇదివరకే చెప్పాను ఏ తప్పు చేయలేదని. ఏ తప్పు చేయలేదు. నేను లై డిటెక్టర్ టెస్ట్ కే రెడీ అని ఏం చెప్తా అంతకంటే ఊకే ఎన్నిసార్లు చెప్పిస్తారు నాతో అన్నమాట. హైదరాబాద్ కాంక్రీట్ జంగల్ గా మారిపోతున్నది. ఒక పార్క్ కడదామంటే జాగలేదు. నేను ఇవాళ రేవంత్ రెడ్డిని అడుగుతున్నా, 9,292 ఎకరాల విలువైన భూమి నువ్వెందుకు ప్రైవేట్ వాళ్ళకి దారాదత్తం చేస్తున్నావు? ఇది ప్రభుత్వ భూమి కదా, ఎందుకు వాళ్ళ కండిషన్ పెడతలేవు? నీకు నిజంగా డబ్బులు కావాలంటే ఓపెన్ మార్కెట్ లో ఆక్షన్ పెట్టు, వాళ్ళని కూడా పాల్గొనమను, వెనక్కి తీసుకో, క్యాన్సిల్ చేయి. ఇవాళ ఒక ముఠా తిరుగుతుంది హైదరాబాద్ లో. ఆ ముఠా సభ్యులు ఎవరెవరే అంటే ఏవి రెడ్డి, కొండల్ రెడ్డి, తిరుపతి రెడ్డి, కృష్ణారెడ్డి, వీళ్ళు ఎవరో కాదు, అంతా ముఖ్యమంత్రి గారి బిజినెస్ పార్ట్నర్లు, ఆయన కుటుంబ సభ్యులు. టీడీఆర్ కూడా మొత్తం ఇవాళ ఆ దండుపాలెం బ్యాచ్ చేతిలోనే. ఇది 5 లక్షల కోట్ల కుంభకోణం. బహుశా భారతదేశంలో ఎవరు చేయనంత పెద్ద కుంభకోణం ఇది. మొత్తం అగ్రిమెంట్లు చేసి పెట్టుకున్నారు. ఇవన్నీ నేను మాత్రం స్పష్టంగా చెప్తా ఉన్నా, ఈ విషయంలో మేము వదిలిపెట్టాం. తప్పకుండా భవిష్యత్తులో ఈ భూములు ఎవరైనా కొన్నవాళ్ళు కానీ ఇంకోటి కానీ పరిణామాలు ఎదుర్కొంటారు. ఈ విషయం కూడా నేను ముందే చెప్తా ఉన్నా. ఈరోజు జూబ్లీహిల్స్ లో ఓడిపోయినప్పటి నుంచి వారి పగలే చుక్కలు వాళ్ళు కనబడతా ఉన్నాయి. అందుకోసమే మరి ముఖ్యమంత్రి గారి పేరు గాని, ముఖ్యమంత్రి గారి అంశం గాని ఎప్పటికప్పుడు వారు ప్రతి అంశంలో కూడా చెప్తా ఉన్నారు. కన్వర్షన్ ఫీజును పట్టుకొని భూములు దారదత్తం చేస్తున్నారు, 1,00,000 కోట్లని మాట్లాడుతా ఉన్నారు. మేము ఈ రోజు చేసే కార్యక్రమం ఏదో పెద్ద తప్పు చేస్తున్నట్టు వందలాది వేలాది పోయింది. ఇప్పుడు ఏమనంటే లక్షలే వస్తాయి వాళ్ళ నోట్లకెళ్ళి. లక్షలాది కోట్లు ఎక్కడి నుంచి వస్తాయి, ఏ విధంగా వస్తాయి, దేని గురించి మాట్లాడుతా ఉన్నారు? దేనికైనా అర్థవంతమైన చర్చను మొదలు పెడితే దానికి సమాధానం చెప్పొచ్చు. కానీ ఇష్టారాజ్యంగా అడ్డగోలుగా వారు చెప్పే ప్రతి మాట సంబంధించి సత్యదూరమైన ప్రచారం చేయడంలో వీరు అతిపెద్ద.
సుధాకర్ ఉన్నారండి. కేటీఆర్ గారు ఇంకొక ఆసక్తి కామెంట్ కూడా చేశారు, కొన్ని మీడియా దాన్ని రక్షణ కవచం లాగా చేస్తుంది అని. లేదు, ఇప్పుడు కేటీఆర్ గారు 5 లక్షల కోట్లు అని చెప్పని 5 లక్షల కోట్లు రేవంత్ రెడ్డి గారి ఇంటికి ఏవి రెడ్డి గారు, తిరుపతి రెడ్డి గారు, కొండల రెడ్డి గారు ట్రక్కుల్లో వేసుకొని తీసుకెళ్తున్నారు, అవి ఇప్పుడు ఇంట్లో సర్దుతున్నారు లేదా కింద దాపెడుతున్నారు అని చెప్పాలి. వాళ్ళకి అనుకూలంగా ఉన్న మీడియా ఏమైనా చెప్పినా చెప్పొచ్చేమోనండి. అంటే ప్రాక్టికాలిటీ మిస్ అయిందేమో అనిపించింది. కరెక్ట్. దగ్గరగా అంటే ఎకరానికి ఎంత వసూలు చేస్తున్నారో లేకపోతే ఇంకోటి చెప్తే కొంచెం ప్రాక్టికాలిటీకి దగ్గరగా ఉండేదేమో కేటీఆర్ గారికి. మరి అంత పెద్ద స్కామ్ అనేటప్పుడు కొంచెం చెప్పడానికి కూడా కొంచెం చాలా కష్టంగా, అంటే దూరంగా ఉందేమో అని అనిపిస్తూ ఉంది. బట్ సరే, ఇప్పుడు పొలిటికల్గా వాళ్ళ అభిప్రాయాలు వాళ్ళే, వీళ్ళ అభిప్రాయాలు వాళ్ళవి. నిజంగా తప్పు ఉందని చెప్తే తప్పులు ఉంటే ఎందుకు ఊరుకుంటుంది? అందరూ చూపిస్తుంటే మీడియా ఎవరైనా తప్పు చూపించాల్సిందే కదా. ఒక నేరం జరిగిద్ది, లేదా క్రైమ్ జరిగిద్ది, ఒక అవినీతి జరిగిద్ది, ఎందుకు ఊరుకుంటారు? అందరూ చెప్పాల్సిందే. లేని దానికి కొంచెం దూరంగా ఉన్నటువంటి వాస్తవాన్ని దగ్గరగా చిత్రీకరించాలనుకున్నప్పుడు కొంచెం ఇబ్బంది అయింది. సుధాకర్ ఉన్నారండి. సుధాకర్ సార్, ఏంటి ఇప్పుడు లొట్ట పీస్ కేసులో ఇంకా అరెస్ట్ చేసేది ఏం లేదు కదా, లేనట్లేనా? ఎందుకు కొంచెం రెచ్చగొడుతున్నారేమో అనిపిస్తుంది కేటీఆర్ గారు రేవంత్ రెడ్డి గారిని. సరే, అదొక అంశం. రెండోది ఎవరికి ప్లస్, ఎవరికి మైనస్? అరెస్ట్ జరిగితే ఏంటి, అరెస్ట్ జరగకపోతే ఏంటి, ఎవరికి ప్లస్ అయితే ఎవరికి మైనస్ అయింది? ఫార్ములా ఈ కార్ రేస్ తెర మీదకి వచ్చిన తర్వాత సార్, మొట్టమొదట కేటీఆర్ మాట్లాడిన మాటలు ఇప్పుడు మాట్లాడుతున్న మాటలలో చాలా తేడా కనిపిస్తూ వస్తుంది. మొట్టమొదటి ఆయన మాట్లాడిన మాటలు, నన్ను అరెస్ట్ చేస్తే ఏమవుతుంది, జైలుకి వెళ్తా, యోగా చేస్తా, లేకుంటే వ్యాయామం చేస్తా, బయటకు వస్తా, తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పాదయాత్ర చేస్తారని మొట్టమొదటి అన్నాడు. ఆ తర్వాత మధ్యలో లొట్టపీస్ కేసు అన్నాడు. ఆ తర్వాత దమ్ముంటే అరెస్ట్ చేయన్నాడు. ఇప్పుడు నన్ను అరెస్ట్ చేసే దమ్ము రేవంత్ రెడ్డికి లేదన్నాడు. కానీ ఇదే ఫార్ములా కేసు తెరపైకి వచ్చిన తర్వాత రేవంత్ రెడ్డి, అదేవిధంగా కాంగ్రెస్ నాయకులు, మంత్రులు, పీసీసీ చీఫ్ ఏ మాట అయితే మాట్లాడారో, చట్టం తన పని తాను చేసుకుపోతుంది, మేము కేటీఆర్ని అరెస్ట్ చేస్తామని ఎక్కడ చెప్పలే, మా ప్రభుత్వం అరెస్ట్ చేయాలని చూడట్లేదంటూ ఆ కేసు తెర మీదకి వచ్చినప్పుడు అదే మాట మాట్లాడారు. స్టిల్ ఇప్పటికీ వారు అదే మాట మాట్లాడుతున్నారు. అంటే కేటీఆర్ మాట్లాడుతున్న మాటలు ఈ మాటలు. ఆలస్యంగానైనా 10 వారాల తర్వాత గవర్నర్ కేటీఆర్ ప్రాసిక్యూషన్కి అనుమతి ఇచ్చారు. అనుమతినిచ్చి తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో ఒక చర్చకు తావులేపారు. కేటీఆర్ పైన విచారణ ఏ రకంగా జరగబోతుంది, కేటీఆర్ని అరెస్ట్ చేస్తారా చేయరా, అరెస్ట్ చేస్తే రాజకీయంగా ఎవరికి లాభం ఎవరికి నష్టం, అరెస్ట్ చేయకుంటే ఎలా ఉంటుందనే ఒక చర్చ అయితే ఇప్పుడు రాష్ట్ర రాజకీయాలలో జరుగుతుంది. ఒకవేళ కేటీఆర్ని అరెస్ట్ చేస్తే ఏమైనా సానుభూతి వస్తుందా? గతంలో మనం అనేకం చూసాం సార్. ఒకవేళ ఈ కేసులో కేటీఆర్ని అరెస్ట్ చేయాలంటే ఒకటి లీగల్గా, 2 పొలిటికల్ ప్రాసెస్. లీగల్ ప్రాసెస్లో చూస్తే కేటీఆర్ని అరెస్ట్ చేయవచ్చు. గతంలో రాజకీయ కేసులు నమోదైనప్పుడు ప్రత్యర్థి పార్టీలకు సంబంధించిన నాయకులను అరెస్ట్ చేసి జైల్లో పెట్టారు. జైల్లో పెట్టిన తర్వాత విచారణ కొనసాగింది. వారు హైకోర్టుకో సుప్రీంకోర్టుకో వెళ్ళారు. 3 నెలలకో 4 నెలలకో లేకుంటే 10 రోజులకో 15 రోజులకో వారికి బెయిల్ వచ్చింది. ఇప్పుడు కూడా కేటీఆర్ని అరెస్ట్ చేస్తే లీగల్గా జైలుకి వెళ్తారు. జైలుకి వెళ్ళిన తర్వాత బీఆర్ఎస్ సంబంధించిన లీగల్ టీం ఉంటుంది, హైకోర్టుకు సుప్రీంకోర్టుకు వెళ్తారు, బెయిల్ వస్తుంది. కానీ రాజకీయంగా ఇది ఎలా ఉండబోతుంది అంటే పొలిటికల్ ప్రాసెస్ ఈ ప్రభుత్వం తీసుకోవాలా వద్దా, తీసుకుంటే ఎలా ఉంటుంది ఎలా ఉండదు అనేది ఒకటి చర్చ అయితే రాజకీయ వర్గాల్లో, అదేవిధంగా పొలిటికల్ విశ్లేషకుల్లో దీనిపైన చర్చ జరుగుతున్న పరిస్థితి కనిపిస్తుంది సార్. గ్రీన్కో అనే ఒక కంపెనీకి ఫార్ములా ఈ కార్ రేస్కు సంబంధించి 55 కోట్లు మంత్రివర్గ ఆమోదం లేకుండా ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ మంత్రిగా ఉన్న కేటీఆర్ హయాంలో గ్రీన్కో అనే కంపెనీకి 55 కోట్లు వెళ్ళినాయి. వెళ్ళిన తర్వాత ఫార్ములా ఈ కార్ రేస్ అనేది 2023 ఏప్రిల్లో ఒకసారి హైదరాబాద్లో జరిగింది. మళ్ళీ 2024 ఏప్రిల్లో జరగాలి, కానీ అప్పటికే బీఆర్ఎస్ ప్రభుత్వం పోయింది, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది కాబట్టి జరగలేదు. కానీ ఇదే గ్రీన్కో అనే సంస్థ నుంచి 50 కోట్ల రూపాయలు ఎలక్ట్రల్ బాండ్ల రూపంలో బీఆర్ఎస్కి వచ్చి చేరాయి. కాబట్టి ఇది క్విడ్ ప్రోకో అనేది జరిగిందనే చాలా స్పష్టంగా అర్థమవుతుంది. లీగల్గా కేటీఆర్, అదేవిధంగా అరవింద్ కుమార్, బిఎల్ఎన్ రెడ్డి A1, A2, A3గా ఉన్నారు. కేటీఆర్, అరవింద్ కుమార్, బిఎల్ఎన్ రెడ్డి ఈ ముగ్గురు లీగల్గా ఇరికిపోయారు. కానీ పొలిటికల్గా ఏంటనేది అనేది ఇక్కడ చూడాల్సి ఉంటుంది. ఇన్ని రోజులు కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చాలా స్పష్టం చెప్పారు, బీఆర్ఎస్ బీజేపీ ఒకటే, బీఆర్ఎస్ బీజేపీలో విలీనం అవుతుంది, అందుకే కేటీఆర్ని కాపాడుతున్నారు, గవర్నర్ అనుమతి ఇవ్వలేదు అంటూ ఎదురుదాడి చేశారు. జూబ్లీహిల్స్ ఎన్నికల ప్రచారంలో కూడా ఇదే అంశాన్ని పదే ప్రస్తావించారు. ఇప్పుడు బండి సంజయ్
గవర్నర్ ఆమోదించిన మరుక్షణమే బండి సంజయ్ స్పష్టం చేశారు. ఇన్ని రోజులు మీరు మాట్లాడారు బీజేపీ బీఆర్ఎస్ ఒకటే అన్నారు, ఇప్పుడు మీ పరిస్థితి ఏంటిది? గవర్నర్ ఆమోదించారు, మీరు కేటీఆర్ని అరెస్ట్ చేస్తారా లేదా? అరెస్ట్ చేయకుంటే బీఆర్ఎస్ కాంగ్రెస్ ఒకటే అని వీళ్ళు అంటున్నారు. కాబట్టి రాజకీయంగా ఇది అనేక మలుపులు తిరుగుతుంది, అనేక వ్యవహారాలు ఇందులో చోటు చేసుకుంటున్నాయి. కాబట్టి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎలా ఆలోచిస్తారు, ఆయన రాజకీయంగా ఏ విధంగా నిర్ణయాలు తీసుకుంటారు? పదే పదే అంటున్నారు కేసీఆర్ ఫామ్ హౌస్లో బంధించబడి ఉన్నాడు, ప్రజాక్షేత్రంలోకి రావట్లేడు అంటేనే ఇదే పెద్ద శిక్ష. ఇది ఇంతకంటే పెద్ద శిక్ష ఏమున్నది? ఇది కూడా జైల్లో బంధించినట్టే కదా. నేను ఒకరిని అరెస్ట్ చేయాలన్నా, ఒకరిని జైల్లో వేయాలన్నా వారికి ఆ స్థాయి ఉండాలి. ఆ స్థాయి ఉన్న వాళ్ళని నేను అరెస్ట్ చేస్తా, ఎవరిని పడితే వారిని నేను అరెస్ట్ చేయను అంటూ ఆయన పదే పదే వేదికల మీద చెప్తున్నారు. కక్ష సాధింపు అనేది నేను చేయను, కక్ష సాధింపు చేయడం నా రాజకీయ ఎజెండా కాదు, సుదీర్ఘ రాజకీయ లక్ష్యాలు నాకున్నాయి, సుదీర్ఘ రాజకీయంగా నేను ప్రయాణం చేయాల్సి ఉంటుంది, కాబట్టి అలాంటి చర్యలకు కోరుకోనంటూ రేవంత్ రెడ్డి చెప్తున్నారు. కాబట్టి రాజకీయ కక్ష సాధింపు చర్యలు ఉండకపోవచ్చు. ఒకవేళ కేటీఆర్ని అరెస్ట్ చేస్తే స్థానిక సంస్థల ఎన్నికలు ముందున్నాయి, ఆ తర్వాత 2 ఉప ఎన్నికలు వచ్చే అవకాశం కనిపిస్తుంది, ఖైరతాబాద్, స్టేషన్ గన్పూర్. కాబట్టి ఏమన్నా ఇంకొక లాజిక్ పాయింట్ ఉంది సార్ ఇక్కడ, రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నట్టు. ఒకటే నిమిషం సార్, ఒకవేళ కేటీఆర్ని అరెస్ట్ చేసి జైల్లో పెడితే పార్టీ అనేది పూర్తిగా హరీష్ రావు చేతిలోకి పోతుంది, బీఆర్ఎస్. అప్పుడు హరీష్ రావే పార్టీని లీడ్ చేయాల్సి వస్తుంది. హరీష్ రావు పార్టీని లీడ్ చేసినప్పుడు పార్టీ మరింత పటిష్టంగా, లేకుంటే మరింత ఒక పద్ధతి ప్రకారం ముందుకు పోయే అవకాశం ఉంటుంది. పార్టీని హరీష్ రావు ముందుండి నడిపించే అవకాశం ఉంటుంది. కాబట్టి అది బీఆర్ఎస్కు కలిసి వచ్చే అంశం అనే చర్చ కూడా రాజకీయ వర్గాల్లో జరుగుతుంది సార్. ఇప్పుడు అంటే జనరల్గా ఇప్పుడు అందుట్లో కేసీఆర్ గారికి బాగలేదు అని అంటున్నారు కదా. జనరల్ కేటీఆర్ గారిని అరెస్ట్ చేస్తే కేసీఆర్ గారి ఆరోగ్యం బాగలేదు అనేటువంటిది కనుక వస్తే అది కొంచెం మరింత వాళ్ళకి ప్లస్ వీళ్ళకి మైనస్ కూడా చర్చ జరిగేటువంటి అవకాశం ఉంటుంది కదా. అంటే రాజకీయంగా అరెస్ట్ చేయాలి అని అనుకుంటే రేవంత్ రెడ్డి గారు సరే చాలా ఆరోపణలు ఉన్నాయి, కాళేశ్వరం దగ్గర నుంచి మొదలుపెట్టి లేకపోతే విద్యుత్ దగ్గర నుంచి చాలా అంశాలు ఉన్నాయి. రేవంత్ రెడ్డి గారిని కేసీఆర్ గారే ఆ రోజు అరెస్ట్ చేయించారు. నిజంగా చేయించాలనుకుంటే రేవంత్ రెడ్డి గారు కేసీఆర్ గారిని అరెస్ట్ చేయించేవాళ్ళు. నేను రాజకీయంగా ఓటమి దెబ్బ కొట్టి చూపించాను, అదే ఇంక శిక్ష, అంతకంటే ఇంక శిక్ష లేదు, ఇంకా అవసరం లేదనేటువంటి భావనకి ఆయన తీసుకొచ్చాడు. పబ్లిక్ని అట్లాగే తెచ్చాడు, పార్టీకి అట్లాగే తెచ్చాడు, మైండ్ సెట్ని తను డైవర్ట్ చేశాడు. ఇప్పుడు నువ్వు అన్నట్లుగా అతను కనుక ఇతను అరెస్ట్ చేస్తే చాలా ఈక్వేషన్స్ ప్లస్ మైనస్ అనేది పొలిటికల్ ఇది చేస్తారు కదా. కేసీఆర్ అరెస్ట్ చేయించి నాయకులుగా తయారు చేసిన వారు తెలంగాణ రాష్ట్రంలో చూస్తే సార్, ఒకటి రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యారు, బండి సంజయ్ అయితే ఏకంగా తలుపులకు బద్దలు కొట్టి తీసుకెళ్లి ఆయన అరెస్ట్ చేశారు. ఆయన ఒక ఎంపీ అని, అదేవిధంగా రాష్ట్ర అధ్యక్షుడు అని మర్చిపోయి 10వ తరగతి పేపర్ లీకేజ్ కేసు ఆయన మీద పెట్టారు సార్ బండి సంజయ్. నెక్స్ట్ ధర్మపురి అరవింద్ నిజామాబాద్ పార్లమెంట్ సభ్యులు, ఆయన ఇంటిపైన దాడి చేశారు. అదేవిధంగా రఘునందన్ రావు. ఇలా చూసుకుంటూ పోతే కేసీఆర్ అరెస్ట్ చేసి పెద్ద నాయకులుగా తయారు చేసిన వాళ్ళు వీళ్ళంతా. కాబట్టి ఇప్పుడు రేవంత్ రెడ్డి అలాంటి తప్పు ఏమైనా చేస్తారా, ఏం జరగబోతుంది రాజకీయాల్లో అనేది ఒక చర్చ కూడా ఉంది సార్. రైట్ సుధాకర్. కానీ వంశీ గారు, ఇప్పుడు ఇది రేవంత్ రెడ్డి గారు చెప్తున్నట్టు అభివృద్ధి చేద్దాం అనుకుంటే ప్రతిదానికి కాళ్ళకి అడ్డం పడుతున్నారు. ఏదైనా సరే సమస్య ఉంటే దాన్ని మాట్లాడాలి, కానీ ఇలా ప్రతిదానికి అడ్డం పడితే మనం, ఎందుకంటే మొన్న హైదరాబాద్ యూనివర్సిటీ సంబంధించి, పర్యావరణానికి సంబంధించి జనరల్గా పొలిటికల్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఎప్పుడూ కూడా ఇట్లాంటిదే ఉంటుంది. మేము అభివృద్ధి చేద్దాం అనుకుంటున్నారు, అడ్డం పడుతున్నారని. గతంలో కేటీఆర్ గారు మేము అభివృద్ధి చేద్దాం అనుకుంటే అడ్డం పడుతున్నారని. ఇప్పుడు 10 సంవత్సరాల అధికారం అనేది చాలా పెద్ద టైం అండి. సరే అవునన్నా కాదన్నా మిగిలిన రాజకీయాలు పక్కన పెడితే హైదరాబాద్ డెవలప్మెంట్లో బీఆర్ఎస్ పాత్ర ఉంది. అందుట్లో ఐటీ లేదా ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఈ డెవలప్మెంట్లో MA&UD డిపార్ట్మెంట్ హెడ్గా కేటీఆర్ గారి పాత్ర ఉన్నమాట వాస్తవం. అయితే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ కొంచెం పార్టీ పరంగా కొంత అంతర్గతంగా ఉన్నటువంటి కొన్ని అంశాలతోటి కొంత స్లోగా ఉన్నమాట వాస్తవం. ముఖ్యమంత్రి గారికి అనుకున్నంత వేగానికి స్పీడ్కి తగ్గట్టుగా మిగిలినటువంటి అంశాలు కొంత కలిసి రావట్లేదు. సరే కలిసి వచ్చిన దానికంటే తను ముందుకు వెళ్తూ ఉన్నాడు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక తర్వాత అతని వేగం పెరిగిపోయింది, తన స్పీడ్ పెరిగింది. ఆ నేపథ్యంలో ముందుకి వెళుతున్నటువంటి క్రమం. సరే ఇవన్నీ రాజకీయంగా. సురేష్ గారు ఏందండి మొత్తానికి 5 లక్షల కోట్లు ఏంటి సురేష్ గారు? ఎట్లా వస్తున్నాయి, ఎక్కడి నుంచి వస్తున్నాయి, ఎవరు ఇస్తారు, ఏంటి అసలు సాధ్యమయ్యేటువంటి అంశమేనా? 50,000 కోట్లు రేవంత్ రెడ్డి గారు ఇంటికి వెళ్ళిపోతున్నాయి అన్నట్టుగానే చెప్పేశారు. ఎట్లా అయిద్దా? వంశీ గారు 17వ తేదీ క్యాబినెట్ సమావేశంలో హైదరాబాద్ ఇండస్ట్రియల్ ల్యాండ్స్
ట్రాన్స్ఫర్మేషన్ పాలసీ అని చెప్పి ఒక విధాన నిర్ణయం తీసుకున్నారు. దాంట్లో ఏంటంటే మీరు చెప్పి ఇండస్ట్రియల్ ఏరియాలు మొత్తం హైదరాబాద్ చుట్టుపక్కల కూడా, హైదరాబాద్లో బాలానగర్గా, జీడిమెట్ల, సనత్ నగర్, ఉప్పల్, మౌలాలి, కుషాయిగూడ, కాటేదాని, ఇతర వివిధ ప్రాంతాల్లో పారిశ్రామిక వాడలు అనేవి ఉన్నాయి. 50-60 ఏళ్ల కింద వాళ్ళకి ఇండస్ట్రియల్ అభివృద్ధి దృష్టిలో పెట్టుకొని చాలా చౌకగా భూములు ఇచ్చారు. ఇప్పుడు ఆ నగరం పెరిగిన నేపథ్యంలో కొన్ని కాలుష్య కారకాల ఇండస్ట్రీస్ని ఓఆర్ఆర్ అవతలకు పంపించారు. కొన్ని ఏమో యాక్చువల్గా నిరుపయోగం మూతబడి ఉన్నాయి. కాబట్టి దాదాపు 9,192 ఎకరాల్లో 4,740 ఎకరాలు ఇప్పుడు అక్కడ ఇండస్ట్రియల్ ఏరియా ల్యాండ్స్ ఖాళీగా ఉన్నాయి. ఆ ల్యాండ్స్ని మనకి రెసిడెన్షియల్ కానీ, ఐటీ కానీ, ఇతరత్ర ఉపయోగించుకోవడం, కమర్షియల్ ఉపయోగించుకోవడానికి మన క్యాబినెట్లో తీర్మానం చేశారు. అందులో అంశం ఏంటంటే వంశీ గారు, 80 అడుగుల రోడ్డుకి తక్కువ ఉంటే ఇంపాక్ట్ ఫీజు అంటే రిజిస్ట్రేషన్ వాల్యూలో 30%, 80 అడుగుల కంటే ఎక్కువ రోడ్డు ఉంటే ఇంపాక్ట్ ఫీజు 50% వసూలు చేయాలి అని చెప్పని తీర్మానం చేశారు. దానికి సంబంధించి ఆన్లైన్లోనే అప్లికేషన్ ఇండస్ట్రియలిస్ట్ నుంచి మొత్తం కోరతారు. మొత్తం మీద ఈ ఇంపాక్ట్ ఫీజు కింద దాదాపు 5,000 కోట్ల వరకు వచ్చే అవకాశం ఉందని శ్రీధర్బాబు గారు చెప్తున్నారు. అయితే ఇక్కడ కేటీఆర్ గారు చెప్పేది ఏంటంటే, అజామాబాద్ ఇండస్ట్రియల్ ఏరియాలో వాల్యూ అంటే రిజిస్ట్రేషన్ వాల్యూకి ఓపెన్ మార్కెట్ వాల్యూకి మధ్యలో చాలా తేడా ఉంటుంది. ఇప్పుడు దాదాపు 50 కోట్ల రూపాయల విలువ ఉన్న వాల్యూ ఉన్న ల్యాండ్ని కేవలం 6,000, 9,000 రూపాయలతోటి కన్వర్షన్కి అనుమతిస్తున్నారు. అంటే చదరపు మీటర్కి కన్వర్షన్కి అనుమతిస్తున్నారు. సో ఈ రకంగా 4.5 లక్షల కోట్లు, 5 లక్షల కోట్ల రూపాయల్లో మన జరిగే మొత్తం కుంభకోణం కింద దీన్ని చూసి అతిపెద్ద భూ కుంభకోణం. దీని మీద న్యాయ పోరాటం చేస్తాం. మీరు ఎవరైతే అంటే వేరే అంటే రేవంత్ రెడ్డి గారి సన్నిహితులకు వాళ్ళకి వీళ్ళకి ఇండస్ట్రియలిస్ట్ ఎవరైనా డబ్బులు ఇస్తారేమో, మీరు ఇస్తే మీరు ఇబ్బంది పడతారు, ట్రాప్లో పడతారు. రేపొద్దున మేము కోర్టుకు వెళ్తాము, కోర్టుకు వెళ్తే కోర్టు కూడా మిమ్మల్ని దానికి వ్యతిరేకంగా చేసే అవకాశం ఉంది, న్యాయ పోరాటం చేస్తాం. కాబట్టి మీరు కూడా ఎవరైతే ఇండస్ట్రియలిస్టులు ఇప్పుడు ఆన్లైన్లో దరఖాస్తు చేస్తారో, ఈ మధ్యలో ఎవరైతే ఉన్నారో రేవంత్ గారు సన్నిహితులకు మీరు ఇస్తారనుకుంటారో అలాంటి వాళ్ళు మీరు ట్రాప్లో పడొద్దు అని చెప్పి కూడా ఒక కాషన్ చేశారు వంశీ గారు. ఓకే సురేష్ గారు, అంతే దీంట్లో కూడా ఇంకోటి కూడా చెప్పారు. గతంలో కూడా నాకు ఇట్లా కన్వర్షన్ చేయమని చాలామంది డబ్బులు ఇస్తామని వచ్చారు, కానీ నేను ఎలవ్ చేయలేదని చెప్పారు కేటీఆర్. ఓకే, గతంలో కన్వర్షన్ కోసం చాలామంది డబ్బులు ఇవ్వడానికి వచ్చారు, కానీ నేను వాళ్ళని ఒప్పుకోలేదు అని చెప్పారు. సరేనండి సురేష్ గారు, రైట్, థ్యాంక్ యూ.